ఏమదృష్టం చేసిందా ఈ యశోద? నిన్ను కట్టేస్తానని ఇలా చూపుడు వేలు చూపించడమా? ఆ కృష్ణుణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకోవడమా? కృష్ణ నీకు నేను అలంకారం చేస్తానని ఒంటికి నగలు వేయడమా? ఆయనకు చిన్న కొప్పు వేయడమా? ఆ కొప్పుకు పువ్వులు పెట్టడమా? ఆయన బొగ్గలు పునకడమా? ఆయన్ని ముద్దులు ఎట్టుకోవడమా? ఎవరికి దక్కింది ఈ భాగ్యం? ఇంత భాగ్యం దక్కడానికి ఆయన ఎవరికి కుమారుడిగా జన్మించాడు? గోపవధూ కిశోరం. ఆయన సౌలభ్యాన్ని తలుచుకుని పొంగిపోతున్నాడు లీలాశకుడు. ఏమదృష్టమయ్యా? పోతన గారు అంటారు, ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే, ఏ జాత కర్మలు లేక లేక వెలయునొక్కనికి జతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు తవనెరిగే, ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే, ఏ తపములనైన ఎలమి పండని